అందరికీ నమస్తే. నేను మీ దేవరెడ్డిపల్లి రాజేష్. మొన్న ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి మరియు నాగేశ్వరరావు గారికి ప్రొఫెసర్ మధ్య ఏం జరిగిందో మనమంతా చూసాం. ఆ సబ్జెక్ట్ మనం అలా పక్కన పెడితే, ఈ తెలంగాణ వాదం ప్రతిసారి ఎందుకు ఇలా మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ ఈ భూమిపైన ఏదైనా ప్రత్యేకతలు కలిగి ఉందా, లేదా మిగతా రాష్ట్రాల మాదిరిగా అది కూడా ఒక రాష్ట్రమా అని చాలాసార్లు ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తారు. సినిమా విషయం తీసుకోండి, రాజకీయం విషయం తీసుకోండి, ప్రతి దానికి మేము ప్రత్యేకం అని అంటున్నారు. వాళ్ళు ఎందులో ప్రత్యేకమో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందులోనూ తక్కువని మేము చెప్పట్లేదు, కానీ అసలు మిగతా రాష్ట్రాల కన్నా ఏం వైవిధ్యం ఉంది ఈ భూ ప్రపంచంలో ఈ తెలంగాణ కన్నా అర్థం కావట్లేదు. అంత తెలంగాణ వాదాన్ని ఈ కొత్త జనరేషన్కి తీసుకువెళ్ళడం అంత సబబు కాదు. మన భవిష్యత్ తరాలకి ఈ ద్వేషాన్ని పెంచి ఇవ్వడం కరెక్ట్ కాదు. తెలంగాణ పౌరులు ఏ రాష్ట్రంలోనూ వర్క్ చేయట్లేదా? ఏ రాష్ట్రంలోనూ వాళ్ళు పనులు చేయట్లేదా? ఆయా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ భావంతో వెళ్ళిపోండి, మేము ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే ఉంటాము, మీరు దోచుకుంటున్నారు, మా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు అంటే కొన్ని వేల మంది బెంగళూరులో పనిచేస్తున్నారు, కొన్ని వేల మంది ముంబైలో పనిచేస్తున్నారు, అహ్మదాబాద్లో పనిచేస్తున్నారు, పూణేలో పనిచేస్తున్నారు, ఇంకా గల్ఫ్ కంట్రీస్లో ఎంతమంది ఉన్నారో ఇంకా అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ నుండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిసారి తెలంగాణ అంటే ఈ భూప్రపంచంలో అదొక పెద్ద విపరీతార్థం కలిగిన ప్రాంతం అన్నట్టు, దాన్ని ఎవరు రాకూడదు అన్నట్టు రాజకీయాలు. ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి భారత రాష్ట్ర సమితి చేశారు. తెలంగాణ పదాన్ని వదిలేశారు. ఆంధ్రాలో పార్టీ పెట్టారు, మహారాష్ట్రలో పెట్టారు. మళ్ళీ మీరు ఎలాగ ఆంధ్రాలో పార్టీ పెడతారు, మీరు ఎలాగ ఆంధ్రాలో మహారాష్ట్రలో పార్టీ పెడతారు? కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ వాదం. మీ అసలు కాంగ్రెస్ పుట్టక ఎక్కడ జరిగింది? కాంగ్రెస్ని స్థాపించిన వ్యక్తి బ్రిటిష్ వాడు కాదా? బ్రిటిష్ వాడు స్థాపించిన పార్టీని మీరు నడపడం లేదా? ఏవో హ్యూమ్ ఎవరు బ్రిటిష్ వాడు కాదా? బ్రిటిష్ వాడు స్థాపించిన పార్టీ కాదా ఇది? మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కదా. మీరు ప్రాంతీయవాదాన్ని మీరు ఎలాగా నేషనల్ పార్టీ అయ్యి ఉండి మీరు ప్రాంతీయవాదాన్ని ఎలా మాట్లాడతారు? మీకు బేసిక్ ఐడియాలజీ లేదు, ఎథిక్స్ లేదు, మీరు మాట్లాడతారు. తెలంగాణలో ఉన్న అమాయక ప్రజల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ భావోద్వేగాల్ని ద్వేషాలుగా మార్చడం ఇది కరెక్ట్ కాదు. మీ భావితరాలకి మీరు ఒక చెడు సందేశం, చెడు భవిష్యత్తుని మీరు ఇస్తున్నారు. తెలంగాణ రావాలంటే అదేదో ఒక ప్రత్యేకంగా వీసా పాస్పోర్ట్ ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంత పెద్ద సింగర్ ఎస్పీబీ గారిని కూడా అడ్డుకున్నారు అక్కడ విగ్రహం పెట్టకూడదని. అసలు ఎందుకు ఎంత సంకుచిత భావంతో మీరు ఉన్నారు? అసలు మీకు టాలెంట్ లేదా? ఎందుకు మీరు రాజకీయాల్ని రాజకీయంగా చేయరు? రాజకీయ నాయకులు రాజకీయాలతో మీరు ఢీకొనండి. మీకు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్తో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోండి, అంతేగాని వాళ్ళు ఏదో మీ పైన పెత్తనం చేస్తున్నట్టు వాళ్ళని రానియకూడదు. ఎందుకండి మీరు వాళ్ళతో పోటీ పడలేరా? వాళ్ళతో పోటీ పడి మీరు గెలవలేరా? అంత అభద్రతా భావమా? అసలు మీరు నెక్స్ట్ జంజీకి ఏమి ఇస్తున్నారు? అంత అభద్రతా భావము, ద్వేషము నింపిపోతున్నారా? మీకు టాలెంట్ లేదా? మీకు ప్రత్యేకతలు లేవా? మీరు పోరాడలేరా? మీరు కష్టపడి పనిచేయలేరా? ఇలా ప్రతిదానికి పక్క రాష్ట్రం పైన పడి ఏడవడం ఎందుకు? సరే, మీరు విడిపోవాలనుకున్నారు, 60 ఏళ్ళు పోరాటం చేశారు, ఓకే మంచిది, పోరాడుకున్నారు, రాష్ట్రాన్ని సాధించారు, మంచిది. దానిలో ఎటువంటి వ్యతిరేకత లేదు, ఎవరికి కూడా ఉండదు.
మళ్ళీ 12 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. ఇంకా ద్వేషించడం ఎందుకు రాష్ట్రాన్ని? ఇంకా ఆ ద్వేష జ్వాలల్ని అందించడం ఎందుకు భావితరాలకి? మీరు రాజకీయాలుగా చూడలేరా? హైదరాబాద్లో కూర్చొని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న సంఘటనల్ని మీరు మాట్లాడవచ్చు, కిండల్ చేయొచ్చు, అన్ని రాజకీయ నాయకుల్ని మీరు గెలికి మాట్లాడవచ్చు. కానీ మీరు ఆన్సర్ చెప్పండి, మీరు దాని జవాబుదారీగా ఉండండి అంటే తెలంగాణ మీద దాడి. మీరు వ్యక్తిగతంగా చేసిన దూషణలపైన ప్రశ్నిస్తే తెలంగాణ పైన దాడి అనడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అర్థం కావట్లేదు. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ఈ భూమిపైన ఏం ప్రత్యేకతలు కలిగి ఉందో అందరికీ వివరించాల్సిన అవసరం ఉంది అని నేను తెలుసుకుంటున్నాను.